శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి గత 18 ఏళ్లుగా వేసవి చలివేంద్రాన్ని నిర్వహిస్తూ వేసవిలో పాదచారుల దాహార్తిని తీరుస్తూ ఉండడం అభినందనీయమని పలువురు అతిథులు అన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవ సంస్థ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ వంతెన వద్ద బస్ షెల్టర్లో వేసవి చలివేంద్రం ఆదివారం ప్రారంభించారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పావడి ప్రియాంక, మహాప్రస్థానం సేవ సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణ, రోటరీ క్లబ్ వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి నారాయణ, 13వ వార్డు మాజీ కౌన్సిలర్ కుర్ర సుజాత పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీతో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెరుగు మల్లికార్జునరావు, కుర్ర శ్రీనివాసరావు, కొత్తగొర్ల శ్రీనివాసరావు, శ్రీరామ్మూర్తి, షేక్ కాళేశ, షేక్ మీరావళి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాషం వెంకటేష్, వేల్పుల గంగాధర్, టీ చంటి, మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, మునిపల్లి వంశీ, సిహెచ్ శ్రీను, పోతురాజు, కె యశ్వంత్ కుమార్, ఏ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలం మనకి ఎంత కష్టంగా ఉంటుందో, మనది టాపికల్ కంట్రీ అంటే ఎండలు ఎక్కువగా ఉండే ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా వరకు జనాలు డిహైడ్రేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల్లో ముఖ్యంగా డిహైడ్రేషన్ చాలా ప్రమాదకరం కాబట్టి మేము చాలా ప్లేసెస్లో ఓఆర్ఎస్లు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ ఉంటాం. అయితే ఇలాంటి సమ్మర్లో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయటం అనేది చాలా మహత్తరమైన కార్యం అండి. ఎందుకంటే ఇక్కడ అటు బస్ స్టాండ్, ఇటు రైల్వే స్టేషన్ మధ్యలో ఎక్కువ మంది జర్నీస్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. మోరోవర్ ఇక్కడ ఎండ తాపం పెరిగిపోతూ వస్తుంది. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ వచ్చింది. విపరీతమైన ఎండలు మే ఇంకా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని మనకు ఆల్రెడీ వాతావరణ సూచనలు కూడా వచ్చాయి. కాబట్టి అందరూ హైడ్రేట్ అవ్వాలి. అంటే ఖచ్చితంగా రోజుకి మామూలుగా అయితే 2.5 లీటర్లు, ఇప్పుడు సమ్మర్లో 3.5 లీటర్స్ కంపల్సరీ వాటర్ తాగాలి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుందని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. కంపల్సరీ రైజ్ అయ్యేటట్టుగా మీ హెల్త్ నుంచి కేర్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు మనకి ఇక్కడ వల్ల శ్రీను గారు. చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటారు మీరు ఇక్కడ. దాదాపు 18 ఏళ్లుగా ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంది. నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఇది 4వ సారి అండి. ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడంలో నేను పార్టిసిపేట్ చేయడం ఇది 4వ సారి. ఇలా ప్రతి సమ్మర్లోనూ మీ అందరి ఆరోగ్యాన్ని తమ బాధ్యతగా ఒక ముందడుగు వేస్తూ ప్రతి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తున్న శ్రీను గారికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఈ వంతెన దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కుర్రా శ్రీనివాస్ గారు గత 18 సంవత్సరాలుగా చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా మా అందరినీ కూడా ఇక్కడ పిలిచి వారు చేసే సేవా కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వామ్యం చేయడం ఎంతో అదృష్టంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని వారిని అభినందిస్తూ మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు రాబోయే రోజులు ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గత 18 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో మరి ఇక్కడ మళ్ళీ దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన పాత బస్ షెల్టర్ ఉన్నది. దాన్ని రీమోడల్ చేసుకొని కొన్ని సంవత్సరాలు దాంట్లోనే ఇక్కడ చలవేంద్రం, ఇక్కడ పాదచారులకి మరి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం గత 18 సంవత్సరాల జరుగుతుంది. మరి రోడ్ ఎక్స్టెన్షన్లో మరి ఆ బస్ షెల్టర్ తీసేసిన తర్వాత మరి ఇక్కడ షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని మరి దాని ద్వారా మరి అటు ఇటు వెళ్ళే పాదచారులకు ఆటోలో వెళ్ళే మనుషులకు కానీ లేకపోతే ఇటు తిరిగే ప్రజలకు కానీ మరి దీనికి కొంచెం నీడ కల్పించే అవకాశం కూడా దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి మంచినీరు, మినరల్ వాటరు మరియు మరి మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు ఇచ్చిన దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రదేశం ఇటు పక్క చూస్తే రైల్వే స్టేషను, ఇటు పక్క బస్ స్టాండ్, ఈ కోడల్లో ఎక్కువగా ప్రజలు ఇటు ఎండాకాలం ఇటు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి దీన్ని బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఈ ఏదికి తీసుకోవడం కారణం అని చెప్పేసి